నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం కేంద్రంలో స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ మెమోరాండం ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికారి ప్రతినిధి నరేందర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవేళ్ల డిక్లరేషన్ లో అసెంబ్లీ అభయహస్తం పేరుతో ప్రతి ఎస్సీ కుటుంబానికి 12 లక్షలు ఇస్తామని, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని, ఎస్సీ హాస్టళ్లకు నూతన భవనాలు కట్టిస్తామని, కార్పొరేషన్ కు 1000 కోట్లు కేటాయిస్తామని అన్నమాట 8 నెలలు పూర్తయినా ఒక్క హామీ అమలు చేయడం లేదని అన్నారు। ఈ కార్యక్రమంలో దళిత మోర్చా మండల అధ్యక్షులు అశోక్, నాయకులు లక్ష్మణ్, మహేష్, గంగారం, శివ తదితరులు పాల్గొన్నారు। గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవేళ్లలో జరిగినటువంటి మీటింగ్లో ఎస్సీ డిక్లరేషన్ మేము ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అమలు చేస్తామని చెప్పారో దాన్ని వెంటనే అమలు చేసి ప్రతి ఎస్సీ కుటుంబానికి అంబేద్కర్ అభయహస్తం పేరు కింద ఇస్తున్నటువంటి 12 లక్షల రూపాయలు ఇవ్వాలి। అదేవిధంగా ప్రతి ఎస్సీ కుటుంబానికి ఇల్లు నిర్మించుకోవడానికి పేదలకు 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు, దాన్ని కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా నూతన భవనాలు నిర్మించడానికి నిధులు కేటాయించాలని, ప్రతి సంవత్సరం ఎస్సీ కార్పొరేషన్ కి 1000 కోట్లు కేటాయిస్తామన్నారు। ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతున్నా ఎక్కడ కూడా వీటి యొక్క అమలు గురించి ఊసేలేదు। కాబట్టి ఏదైతే చేవేళ్ల డిక్లరేషన్ లో రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగానే తాను ఇచ్చినటువంటి ఎస్సీ డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలను కూడా నెరవేర్చాలని మేము భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం। ఒకవేళ ఇవన్నీ కూడా అమలు చేయకపోతే రాష్ట్రం మొత్తంలో మేమందరం కూడా దళిత మోర్చా తరఫున పెద్ద మొత్తంలో ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।